రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచాలి. బాగా ఆలోచించాలి మీరు. ఎవరిని ఎవరిని బాగుగా పాలన చేయు పెద్దలు. సెకండ్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? విశేషముగా అంటే ఎక్కువగా అంటే ఎద్దులు, బలమైన ఎద్దులు, ధాన్యాన్ని తెచ్చేటువంటి బలమైన ఎద్దులు. ధాన్యం రావాలంటే జక్కయ్య చెట్టెక్కాడు, పొట్టోడు చెట్టెక్కాడు. ఏమండి, చెట్టు మీద ఉన్న వాడికి జనములట్టుగా ఉన్నారు. ఏమండి, ఇలా గాలి మాటలు చెప్పడమా? ఏమంటే ఇలాంటి గాలి మాటలు ఎన్ని ఉంటాయంటేనండి, కుండ పట్టుకుని అక్కడికి వెళ్ళిందట. కుండనగా పాపము బిడ్డ, ఆమె కుండ విడిచిపెట్టింది, నువ్వు పాపం విడిచిపెట్టి బిడ్డ అంటాడు. ఎంత తెలివైన బోధకుడండి. ఏమంటే ఈ మధ్య కాలంలో బోధకులు ఎంత దారుణం అయిపోయారంటేనండి, చీపురుతో ఊడుస్తుందట నాణ్యం కోసం. ఆ నాణ్యం ఎవరనుకుంటున్నావు? పరిశుద్ధాత్ముడు. ఏమండి బాగున్నాయి కదండి బోధలు, ఎంత బాగున్నాయి అంటే నోటికి ఏది వస్తే అది చెప్పేస్తారండి. నోటికి ఏది వస్తే అది అసలు తిరిగిలేదు. ఏమండి ఆబోతులు, ఎద్దులు కాదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరి కోసం? ఎద్దుల కోసం. ఎద్దు సామెతలు 14:4 పైవచనం చదవండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం. తిమోతి రాసిన పత్రికకి సామెతలు 14:4. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు. నీకు ధాన్యము కావాలి అంటే అసలు సిసలైన ధాన్యము, చెత్త కాదు. చెత్త ఎక్కడ పడితే అక్కడ బోలెడంత ఉంది. 40,000 మంది వచ్చి ఆరాధించుతున్నారు. దేని కొరకు? చెత్త కొరకు. చెత్తను పోగు చేసేవాడు ఎవడో, వాడి పేరేం పేరు? పుర్రే సతీష్ కుమార్. అర్థమైందండి? పట్టాది సేమ్. ఏం పట్టాట? శామ్యూల్ పట్ట. ఏం పట్ట? శామ్యూల్ పట్ట. అంత చొట్ట ఏం లేదు అక్కడ. ఏమండి అంత గాలిగాళ్ళండి వీళ్ళందరూ. గాలిగాళ్ళు. ఇంతమంది గాలిగాళ్ళు ఉంటే వీళ్ళ దగ్గర ఏముంటుందండి? ధాన్యం చెత్త తప్ప, పొల్లు తప్ప ఏం దొరుకుతుంది వీళ్ళ దగ్గర? ఏముండదు. కానీ అసలు సిసలైన ఎద్దుల వలన ధాన్యం అనేది వస్తుంది. అందుకే అలాంటి ధాన్యము రావాలంటే విశేషముగా ప్రయాసపడాలి. జైశాలి గారు 25 సంవత్సరాలు ప్రయాస పడితే ఇంతటి విశేషమైన అమూల్యమైన జ్ఞాన సంపద మన చేతులకు వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మన చేతులకు వచ్చింది. అంటే ఇప్పుడు తిమోతికి రాసిన పత్రికలో మాట చదవండి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులను రాయించవలను. ఎందుకు? నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని లేఖనము చెప్పుచున్నది. కానీ నూర్చెడి ఎద్దు మూతికే చిక్కలు పెట్టారటండి. ఆబోతులకేమో పంటంతా అప్పగించేశారు తినేమని. ఆబోతులరా మీరు తినండి పంటంతా. కానీ నూర్చెడి ఎద్దుల మూతికి ఏం పెట్టేశారట? చిక్కాలు పెట్టేశారండి. అంటే సాతాను ఎంత తెలివిగా క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించిందో చూడండి. వాక్య విరుద్ధంగా దొంగలను పెంచి పోషిస్తున్నారు. ఈ రోజున సతీష్ కుమార్ అనేవాడు మీ హైదరాబాద్ లో, మీకు తెలియని ఒక గొప్ప సంగతి చెప్తున్నాను వినండి. సతీష్ కుమార్ అనేవాడు ఒక సైట్ కొన్నాడు. ఆ సైట్ లో చర్చి కడతాడట. ఎందుకు? గాలి మాటలు చెప్పడానికి. దానికై ఖర్చు ఎంత తెలుసా మీకు? 100 కోట్లు. ఒక ఛానల్ రన్ చేయొచ్చండి. 100 కోట్ల రూపాయలతో కట్టబోతున్నాడు వాడు గాలిగాడు. ఒక్కొక్కరికి ₹1,00,000 వేసేటండి వచ్చే వాళ్ళకి. ఇచ్చేస్తారు. చూస్తున్నారు కదా మీరు. శుభవార్త ఛానల్ పెట్టండి. ఎంత మంది అండి బాబు ఆబోతులకు భోజనం పెట్టేవాళ్ళు. మా పంట తినేమని ఆంబోతులకు పెడుతున్నారు భోజనం పట్టుకెళ్ళి. నూర్చెడి ఎద్దుకి ఎవడైనా పెడతాడా? పెట్టడండి. నూర్చెడి ఎద్దుకి ఎవడైనా ఇస్తాడా? ఇవ్వడండి. ఆబోతుకైతే మాత్రం మొత్తం దోచుకోమంటారు. అందుకే ఆ మధ్యకాలంలో పెద్ద ఆబోతు బాగా దోచుకుని చచ్చిపోయి దినకరను పిల్లోడికి 2,000. దేనికి అనుకుంటున్నారు? పాలకు కాదు, ప్రార్థనకి. పిల్లోడికి 2,000. పెద్దోడికైతే పెద్దోడికైతే ఎంత? ఆబోతు గారు 5,000. మరి కుటుంబానికి అయితే ఎంత? ఆబోతు గారు 15,000, 25,000. అక్కడి నుంచి ఫ్యామిలీ క్లబ్ అది. ఏమండి ఎలా దోచుకున్నారండి. మొన్న ఈ మధ్య ఏబిఎన్లో ఈ కల్తీ పాలు మాట్లాడుతున్నారు. కల్తీ పాలు అంటే తెలుసు కదా మీకు, ఏ పాలు. వాడేమంటున్నాడంటే, దేవుడు నాకు 100 కోట్లు ఇచ్చారు. 100 కోట్లు ఎవరందరికి ఇచ్చేశాను. తర్వాత 1000 కోట్లు ఇచ్చారు.
1000 కోట్లు ఏదో అందరికి ఇచ్చేశాను. తర్వాత 1,00,000 కోట్లు ఇచ్చారట. 7 కోట్లు అంటే ఏమనుకుంటున్నారు? ఈ కోట్లు కాదండి బాబు, నిజం కోట్లు. 1,00,000 కోట్లు అటాడికి. వాడు అంటున్నాడు కదండి ఏబిఎల్లో, నేను ఎప్పటికీ పూరి గుడిసెలు ఉంటున్నానంటే వీడు అంటున్నాడు ఆర్కే, ఏంటి అమెరికాలో ఇంకా పూరి గుడిసెలు ఉన్నాయా అంటున్నాడు. అంటే ఎంత జోకు చూడ. కనీసం లోక జ్ఞానం కూడా లేనటువంటి మూర్ఖుడండి వాడు. దైవజ్ఞానం విశ్వవిజేత అంట దరిద్రుడు. విశ్వవిజేత. సీడీలో మళ్ళీ పాటలో ఏమన్నా చాలా దరిద్రంగా తయారయ్యారండి ఈ రోజున బోధకులు. అలాంటి వారికేనండి సమాజం దోచిపడుతుందండి, అలాంటి వారికేనండి దోచిపడుతుందండి. అంటే నూర్చేడు ఎందుకు ఎవరు ఇవ్వట్లేదు? ఈ కాలంలో ప్రశ్న కాదు, ఈ కాలంలో వచ్చిన బాధ కాదు ఇది. అపోస్తలుడైన పౌలు ఎంత బాధపడుతూ ఈ మాటలు రాశాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. 7వ వచనం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి. నేను స్వతంత్రుడను కానా? నేను అపోస్తలుడను కానా? మన ప్రభు అయిన యేసును నేను చూడలేదా? ప్రభువు నందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనే ఉన్నాను. ప్రభువు నందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవాడు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. అంటే పౌలు గారిని కూడా ఏం చేస్తున్నారట ఆ రోజుల్లో? విమర్శిస్తున్నారట. ఏమని విమర్శిస్తున్నారు? కిందకి చదవండి. తినుటకును తాగుటకును మాకు అధికారము లేదా అన్నాడంటే వాళ్ళు ఏమననుండాలి? వాళ్ళు లేదు అనుండాలి అన్నారు. ఏమన్నారు? లేదు అన్నారు. ఎవరికి లేదట తినుటకు తాగుటకు అధికారము? పౌలు గారికి నూర్చేడు ఎందుకు లేదట? మరి ఎవరికి ఉందట? అత్యోచన ఆబోతులకైతే ఉంటది. ఎప్పటికీ క్రైస్తవ సమాజం అలానే ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని. తర్వాత చూడండి ఏమంటున్నాడు? నన్ను విమర్శించే వారికి చెప్పు సమాధానం ఇదే. తినుటకు తాగుటకు మాకు అధికారము లేదా? తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? మరియు పని చేయకుండాటకు మేము బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా? ఎవడైనాను సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయనా? ప్రశ్న అడుగుతున్నాడంటే సొంత ఖర్చు పెట్టుకుని ఏదైనా ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్ళి ఎవరైనా మీరు మాకు జీతం ఒక్కలేదు ఊరకనే పని చేస్తాం మా డబ్బులతో మేమే అంటే ఎలా ఉంటుందండి ఆఫీసుడికి? అబ్బో ఆనందంతో గంతులేసేస్తాడు. మీరు వెళ్తారో చెప్పండి అలా పోని. అలా వెళ్తారంటే మీరు మాకు రూపాయి జీతం వద్దండి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇవ్వండి అని వెళ్తే ఎంత చదువుకుని జీతం లేకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు ఊరకనే పని చేయడానికి వెళ్తావా నువ్వు? వెళ్ళవు కదా. అదే మాట అంటున్నాడు పౌలు. ఏమని? ఎవడైనాను సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయడు కదా. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడు ఆవిడ ఏమండి అత్యోచన ఆబోతులకు వర్తించవండో ఈ మాటలు. వాళ్ళు చెప్పేస్తారని ఎప్పుడైనా జాగ్రత్త. వాళ్ళు చెప్పేస్తే వాళ్ళకు వర్తించవు. ఎవరికి వర్తిస్తాయి ఈ మాటలు? నూర్చెడి ఎద్దులకు మాత్రమే వర్తిస్తాయి. 2 కొమ్ములు ఉన్నంత మాత్రాన, ముట్టున్నంత మాత్రాన, ఎద్దులా ఉన్నంత మాత్రాన ఆబోతి అప్పటికీ ఎద్దు కాదు. ఆబోతి అప్పటికీ ఎద్దు కాలేదు. ఏమండి చూడండి ఇప్పుడు. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడి అడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము తొక్కించేవాడు పంటలో పాలు పొందున ఆశతో తొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప కార్యమా అని అడుగుతున్నాడండి ప్రశ్న. ఆత్మ సంబంధమైనవి విత్తాడు, ఏం కోసుకుంటున్నాడు? కేవలము తిండి వస్త్రము. అదేనండి పౌలు ఆశించింది. ఈ రోజున బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో అనేక మంది వేదాలైన దేవుని సేవకులు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి, ఎన్నో కష్ట నష్టాలు కూర్చి డాడీ జీతాలు ఇస్తుంటే కొందరికి అనేక మంది పిల్లలు తమ ధనాన్ని పంపిస్తుంటే డాడీకి అనేక మంది పిల్లల్ని పోషిస్తున్నాడండి. ఇంకా చాలా మంది పిల్లల్ని పోషించలేక బాధపడుతున్నాడండి తన దగ్గర డబ్బు లేక. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. సత్యాన్ని చెప్పే నూర్చెడు ఎద్దులకు ఈ రోజున ఏమి లేదు? భోజనం లేదండి. ఎంతో మంది ఉన్నారండి, పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు. వాళ్ళు అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ దేవుని సేవ జరిగిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ వినే వాళ్లకు కోట్ల కంటే విలువైన దేవుని జ్ఞానాన్ని చెబుతుంటే ఆ జ్ఞానాన్ని వింటున్న వాళ్ళు కూడా వాళ్ళను పోషిద్దాం. మనం ఎలాగూ సమాజంలోనికి వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళే వాళ్ళను పంపుదాం.
వెళ్ళే వాళ్ళని ప్రోత్సహిద్దాం. వెళ్ళే వాళ్ళ శరీర సంబంధమైన అవసరాలు మనం తీర్చగలిగితే వాళ్ళు గొప్పగా సేవ చేయగలుగుతారు. ఆ ఫలం మనకు కూడా వస్తుందని ఆలోచించేవాడు ఈ రోజున BOUIలు లేకపోవటం చాలా విచారకరం అండి. కొందరే ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లల ప్రోత్సహించేవాళ్ళు, కానీ మిగిలిన వాళ్ళు అలా లేరండి, అలా లేరు. కారణం సత్యం వాళ్ళకి అర్థం కాకపోవటం వలన. సత్యం వాళ్ళకి అర్థం కాకపోవటం వలన ఎంత క్లియర్ గా ఏనాడు బైబిల్ని ఆలోచించట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల అనేక మంది బోధకులండి, దేవుని సేవకులండి, పైకి ఉండగా మీకు కనబడుతున్నా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారండి. మరి అలాంటి వాళ్ళను ప్రోత్సహించి అలాంటి వాళ్ళను సమాజానికి పంపించవలసిన బాధ్యత మీకు లేదా? మీరు చెప్పండి. ఉద్యోగం చేసుకుని దేవుడి సేవ చేయొచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ దేవుడి సేవ చేయటం అనేది సాధ్యమా? మీరు చెప్పండి. సాధ్యమండి? పోనీ ఎక్కువ మంది సేవకులు ఉన్నప్పుడు అది సాధ్యమండి. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు సత్యాన్ని చెప్పేవాళ్ళు? నూర్చెడి ఎద్దుల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు ప్రియమైన దేవుని పిల్లల, వేళ్ల మీద. అంటే నూర్చెడి ఎద్దులు ఎంతో మంది లేరు. ఉన్నా ఎక్కడున్నారు? ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ లో తప్ప భూతత్వం వేసి ప్రపంచంలోని 284 దేశాలు మీరు వెతకండి, ఎక్కడ ఒక్కడు కూడా కనబడరండి. సగర్వంగా చెబుతున్నాను మీ మధ్య మాట. ఎక్కడ ఒక్కడు కూడా కనబడు, ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో తప్ప. నూర్చెడి ఎద్దు మనకి కావాలంటే ప్రియమైన దేవుని పిల్లలరా. కాబట్టి మంచి నిర్ణయాన్ని తీసుకోండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. మన వలన ఒక సేవకుడు బయటకు వెళ్ళి ప్రకటిస్తే ఆ ఫలితంలో సగభాగం మనకు కూడా వస్తుందని మర్చిపోకండి. దీనికి సంబంధించిన ఒక చక్కటి ఉదాహరణ చెప్పి నా మాటను ముగిస్తాను. దావీదు గారు సిక్లగులో ఉన్నటువంటి కాలంలో అమాలేకీయులు దావీదు గారి పట్టణాన్ని చుట్టుముట్టి దావీదు గారి 2 భార్యల్ని అలాగే దావీదు గారికి ఉన్నటువంటి గొర్రెల్ని సంపదనంతటిని దోచుకుని వెళ్ళిపోతారండి. అలా వెళ్ళిపోయినప్పుడు దావీదు గారు ఆ పట్టణానికి వచ్చేసరికి మొత్తం అంతా అమాలేకీయులు దోచుకుని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తరుణంలో దావీదు గారితో పాటు యుద్ధానికి వెళ్ళటానికి అమాలేకీయులను తరిమి పట్టుకుని వాళ్ళతో యుద్ధం చేసి ఆ వాళ్ళు దోచుకున్న సంపదనంతా వెనక్కి తెచ్చుకోవడానికి దావీదు గారికి ఉన్నటువంటి యోధులు కేవలం 600 మెంబర్స్ ఉంటారండి. అంటే 600 మంది మాత్రమే ఉంటారు. ఈ 600 మందితో దావీదు గారు యుద్ధానికి బయలుదేరతాడు. చూడండి ఆ సందర్భాన్ని. సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి, ముగించుకుందాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం